వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ డాక్టర్, ఫంక్షనల్ రీహాబిలిటేషన్ సెంటర్ స్పెషలిస్ట్ అండి. ఆయనే మరెవరో కాదు, డాక్టర్ పిఎస్ సాగర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మా. డాక్టర్ గారు, ఒక లేడీ అయితే మనకు ఒక కమెంట్ పెట్టారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ప్రాబ్లం చెప్తున్నారు, అడగమన్నారు మిమ్మల్ని. వెన్నెముక శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఏంటి డాక్టర్ గారు అని అడగమంటున్నారు. చెప్పండి డాక్టర్ గారు. శస్త్రచికిత్స ప్రతి ఒక్కరికి అవసరం లేదమ్మా. ఇప్పుడు సపోజ్ పెద్ద యాక్సిడెంట్ అయింది, వెన్నుపూస డ్యామేజ్ అయిపోయింది, రప్చర్ అయిపోయింది, తెగిపోయింది, అలాంటి కండిషన్స్ చాలా మటుకు మనం ఆ స్టేజ్ లో ఉన్న కండిషన్స్ మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ కి రావడం ఆల్మోస్ట్ అసాధ్యం. కానీ వాళ్ళని ఒక చోటికి, ఆ పార్ట్స్ అన్ని ఒక చోటికి వేయాలి కదా, వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అట్లీస్ట్ ఒక దగ్గరికి వేసి కుట్లు వేసి సర్జికల్ గా వాళ్ళకి రాడ్లు వేసి ఏదో ఒకటి చేసి వాళ్ళని కూర్చోబెట్టాలో పడుకోబెట్టడానికి కూడా ఒక ఇది ఉండాలి కదా, కనెక్టివిటీ ఉండాలి కదా స్పైన్ లో. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సర్జరీస్ అనేవి అవసరం. ఓకే, సో ఇంకా ఆప్షన్ లేదు, సర్జరీ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అనుకోవచ్చు మనం. సో జీవనశైలి వ్యాధులతోని, అంటే వాళ్ళ బాడీ గట్ హెల్త్ ఇష్యూస్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, రకరకాల ఇన్ఫ్లమేషన్స్, యాసిడ్స్ వల్ల డీజనరేషన్ అయ్యి క్రమంగా ఒక్కొక్క స్టేజ్ వాళ్ళు డీజనరేట్ అయ్యి లాస్ట్ స్టేజ్కి వచ్చి ఆల్మోస్ట్ 4th నుంచి 5th స్టేజ్కి వచ్చాక తీవ్రంగా డిస్క్ హెవీగా ప్రొలాప్స్ అయిపోయి, లేదా ఎముక ఏదైతే ఉందో ఇలా డిస్ప్లేస్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు వాళ్ళు కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువ, మళ్ళీ వాళ్ళు కోలుకొని నార్మల్ లైఫ్కి వస్తారు అనే నమ్మకం ఎక్కడ ఆ స్టేజ్లో ఉండదు. చెప్పినట్టు అట్లీస్ట్ వాళ్ళని కొంత కూర్చునే పొజిషన్లను, పడుకునే పొజిషన్లను కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎంతో కొంత శస్త్రచికిత్స హెల్ప్ అవుతుంది. సో అలాంటి కండిషన్లో జీవనశైలి వ్యాధులతోనే వచ్చిన వాళ్ళకి, వెన్నుక సమస్యలు వచ్చిన వాళ్ళకు ఎంత అర్లీగా అయితే అంత అర్లీగా మనం ఫంక్షనల్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనం డ్యామేజ్ చేసే వ్యవస్థని తగ్గించవచ్చు, డ్యామేజ్ అయిన వెన్నుపూసని మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి, స్ట్రెంగ్తన్ అవ్వడానికి, నాన్ సర్జికల్గా కరెక్ట్ అవ్వడానికి ఎంత అర్లీగా చేసేస్తే అంత మంచిది. సపోజ్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఎవరైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెద్దగా లక్షణాలు ఏమి ఉండవు, పెద్ద లక్షణాలు ఉండవు. సెకండ్ స్టేజ్లో అంటే మీరు కొంచెం ఎప్పుడో ఒకసారి బాగా స్ట్రెయిన్ అవుతే లైట్గా పెయిన్ వస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకుని తగ్గిపోతుంది. థర్డ్ స్టేజ్ వరకు చూసుకుంటే కొంత ఎక్సర్సైజ్ చేసుకుంటే మేనేజ్ అవుతుంది. సో అక్కడి నుంచే మనం కొద్దిగా, ఎందుకంటే మన డే టు డే టాస్క్లు డిస్టర్బ్ అవుతున్నాయి, ఇది అవుతున్నాయి అని డాక్టర్ని విజిట్ చేస్తాం. అప్పుడే ఒకవేళ మీరు ఫంక్షనల్ రీహాబిలిటేషన్ తీసుకుంటే మీకు ఆ ఫంక్షనల్గా జరుగుతున్న డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి, రీజనరేట్ అవ్వడానికి చేసుకుంటూ ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకున్నా సరిపోతుంది, మళ్ళీ పూర్తిగా రిస్టోర్ అవ్వడానికి. ఎందుకంటే హెవీగా డిస్క్ ప్రొలాప్సెస్ ఉండవు, బట్ 4th స్టేజ్ నుంచి హెవీగా డిస్క్ ప్రొలాప్సెస్, హెవీగా నర్వ్ కంప్రెషన్స్ ఉంటాయి. సో ఇక్కడ కంపల్సరీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చేస్తే గానీ అవి మళ్ళీ పెయిన్ అనేది తగ్గదు, మళ్ళీ నార్మల్ లైఫ్కి తేలేము. 5th స్టేజ్లో చాలా మటుకు 50% చేయి జారిపోయిన కండిషన్స్ ఉంటాయి. 5th స్టేజ్లో కూడా మేము అందరినీ బయటికి తీసుకొచ్చే అవకాశాలు లేవు, 4th స్టేజ్లో ఉన్నంత అవకాశాలు ఉండవు. అండ్ 5th స్టేజ్లో ఒకవేళ రికవర్ అయినా వాళ్ళ జీవితాంతం ఒక 50-60% సామర్థ్యం తగ్గించుకొని నార్మల్ లైఫ్ బతకాలి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎంత అర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత తక్కువ కాంప్లికేషన్స్తో మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో సర్జరీస్ అనేవి ఇన్ఎవిటబుల్. ఎప్పుడు మీకు సపోజ్ పెద్ద ఇంజురీ అయింది, స్పోర్ట్స్ ఇంజురీస్ కూడా అవసరం లేదు. స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే చిన్న చిన్న టేర్ డ్యామేజెస్ ఉంటాయి, బట్ యాక్సిడెంట్స్ అయిపోయి, రప్చర్ అయిపోయి, ఇరిగిపోయి అలాంటి కండిషన్స్ ఉన్నా. అవును డాక్టర్ గారు, కొంతమంది ఇప్పుడు ఫిష్ హార్బర్ అని చెప్పి, లేదంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, పైనుంచి కొంతమంది కింద పడిపోతారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఇంకా బెడ్ మీదనేనా ఇంకెప్పటికీ? అప్పటి నుంచే వాళ్ళు ఇమీడియట్గా బెడ్ రిడన్ అయిపోతారు చాలా మటుకు అయితే. ఎందుకంటే వెన్నుపూస బ్రేక్ అయిపోయి, రప్చర్ అయిపోయి, హిప్ జాయింట్ బ్రేక్ అయిపోయి అలాంటివి ఉంటాయి. సో వాళ్ళని ఏంటి, అట్లీస్ట్ వాళ్ళకి లోపల రాడ్స్ వేసి అవేసి అట్లీస్ట్ పడుకొని కూర్చొని అంతవరకు వచ్చినా చాలు అనే పొజిషన్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం చాలా మటుకు అసాధ్యం. సో స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే చిన్న చిన్న టేర్ డ్యామేజే ఉంటుంది. సో అవైతే మీకు సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. బట్ ఈ ఇంజురీస్లో పెద్ద ఇంజురీ అయితే సర్జరీ, మైల్డ్ మోడరేట్ ఇంజురీస్ అయితే మనం దాన్ని కూడా ఒక స్పోర్ట్స్ స్థాయిలో ఇంజురీ అనుకోవచ్చు కదా, అలాంటి వాళ్ళకి కూడా సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మాకు.